హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. నా పేరు నగేష్. సో రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము. సో ప్రజెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ అండ్ హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళైతే రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం దానికి సంబంధించి కూడా మేము ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ రాకముందు కూడా మనము మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతూనే ఉంది. సో ప్రజెంట్ అయితే మనం ఒక మ్యాప్ రెడీ చేసామన్నమాట. సో మనకి మేజర్గా వెస్ట్ పార్ట్ని అయితే మనం ఎక్కువ ఫోకస్ చేసాము. మేజర్గా మనకి బాంబే హైవే కానివ్వండి, శంకర్పల్లి టు మెహతాబ్ ఖాన్ కూడా మోమిన్పేట్, అండ్ శంకర్పల్లి టు మెహతాబ్ ఖాన్ కూడా నవాబ్పేట్, అండ్ మన్నెగూడ, వికారాబాద్, చేవెళ్ళ, ఎక్కువ మనం వెస్ట్ పార్ట్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనమాట. సో రిమైనింగ్ వీడియోస్ కూడా మనకి నెక్స్ట్ వీడియోస్లో వేరే ఈస్ట్ కానివ్వండి, అండ్ సౌత్ పార్ట్ కానివ్వండి, నార్త్ పార్ట్ కూడా వీడియోస్ మనం చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనము మేజర్గా వెస్ట్ పార్ట్కి సంబంధించి ఒక మ్యాప్ అయితే రెడీ చేసాము. సో ఏ విలేజెస్ గుండా మనకి ఈ ట్రిపుల్ వెళ్తుంది, సర్వే నెంబర్స్ ఏంటిది, అండ్ మండల్స్ అండ్ డిస్టిక్కి సంబంధించి ఒక మ్యాప్ అయితే నేను రెడీ చేశాను అనమాట. సో ఆ మ్యాప్ మీద మనం ఒకసారి ఈ ట్రిపుల్ అనేది ఎలా వెళ్తుంది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో. సో ఇది అండి టోటల్గా నేనైతే మ్యాప్ రెడీ చేశాను. మన వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్ యొక్క కంప్లీట్గా మన వెస్ట్ పార్ట్ని కవర్ చేసినటువంటి మ్యాప్ అన్నమాట. సో దీని యొక్క జూమ్ చేసుకుంటూ మనం ఏ విలేజెస్ కవర్ అవుతుందో చూద్దాం. సో ఇది మనకి బాంబే హైవే అండి, ఏదైతే మనకి జైరాబాద్ టు సంగారెడ్డి, ముత్తంగి. సో ఇక్కడ మనకి ఏదైతే ట్రిపుల్ కి సంబంధించి ఒక పెద్ద ఇంటర్చేంజ్ ఎగ్జిట్ అయితే రాబోతుంది అనమాట. సో మనకి ఇది పెద్దాపూర్ అనమాట. ఇక్కడ పెద్దాపూర్లో పెద్ద ఎగ్జిట్ అనేది రాబోతుంది. అండ్ ఈ పెద్దాపూర్ తర్వాత మనకి పెద్దాపూర్ వచ్చేసి సదాశివపేట్ మండల్ కిందికి వస్తుందండి. సో దాని తర్వాత మనకి ఏదైతే ఈ ట్రిపుల్ అనేది ఇలా వెళ్తుందో దాని తర్వాత వచ్చే విలేజ్ వచ్చేసి మనకి గిర్మాపూర్ వస్తుంది. అంటే గిర్మాపూర్, తోగర్పల్లి, అలియాబాద్, మాచేపల్లి, గంగారం, శివనగూడెం, మారేపల్లి, ఇవన్నీ కూడా మనకి కొండాపూర్ మండల్ కిందికి వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకి గిర్మాపూర్ అనేది ఈ ట్రిపుల్ కి అవుట్ సైడ్ వస్తుంది. ఈ విలేజ్ అనేది చాలా విలేజ్ దగ్గర నుంచి వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి తోగర్పల్లి విలేజ్ వచ్చేసి మనకి కొండాపూర్ మండల్లో ఉంటుంది. సో ఇన్సైడ్ ట్రిపుల్ అవుతుంది, కొంచెం డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట. సో ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అలియాబాద్. సో ఈ అలియాబాద్ విలేజ్, సో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి అలియాబాద్ అండి. సో అలియాబాద్ కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మాచేపల్లి కూడా మనకి ట్రిపుల్ కి ఇన్సైడే ఉంటుంది, కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మారేపల్లి కూడా మనకి అవుట్ సైడ్ ఉంటుందండి ట్రిపుల్ కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గంగారం కూడా మనకి ఇన్సైడ్ ఉంటుంది, బట్ డిస్టెన్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి శివనగూడెం అనేది విలేజ్ చాలా అడ్జసెంట్ గా పోతుంది ఈ ట్రిపుల్ కి. సో మనకి ఓవరాల్ గా కొండాపూర్ మండల్లో 1, 2, 3, 4, 5, 6 అండ్ 7 ఈ 7 గ్రామాలు కంప్లీట్ గా మనకి కొండాపూర్ మండల్లో వస్తున్నాయి అన్నమాట. సో ఈ 7 గ్రామాలకి అడ్జసెంట్ గా మనకి ట్రిపుల్ వెళ్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మోమిన్పేట్ మండల్. సో మోమిన్పేట్ మండల్లో మనకు ఓన్లీ 2 గ్రామాలు మాత్రమే, మనకి ఈ 2 విలేజెస్ మాత్రమే అడ్జసెంట్ గా వెళ్తున్నాయి. సో టేక్లపల్లి అయితే మనకి మోమిన్పేట్ మండల్లో ఉంటుంది, బాగా డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ దేవరాంపల్లి అయితే చాలా దగ్గర నుంచి వెళ్తుంది, దేవరాంపల్లి అడ్జసెంట్ గా వెళ్తుంది అనమాట ఈ ట్రిపుల్ అనేది. అండ్ ఈ 2 గ్రామాలు మనకి మోమిన్పేట్ మండల్లో ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నవాబ్పేట్ మండల్. సో నవాబ్పేట్ మండల్లో చూసుకుంటే మనకి ఈ 6 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్రామాలకి అడ్జసెంట్ గా వెళ్తున్నాయి అనమాట. సో మనకి ఒట్టిమినంపల్లి వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ ఉంటుంది, యావాపూర్ అనేది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ ఉంటుంది, అండ్ నవాబ్పేట్ అనేది మనకి కంప్లీట్ గా అవుట్ సైడ్ ఉంటుంది నవాబ్పేట్ మండల్ వచ్చేసి. అండ్ దాతాపూర్ అనేది కూడా రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చిట్టిగూడ. సో ఇది కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ ఉంటుంది. అండ్ చించల్పేట అనేది కూడా విలేజ్ డిస్టెన్స్ లో ఉంటుంది, ఇది కూడా అవుట్ సైడ్ ఉంటుంది. సో ఈ 6 గ్రామాలు కూడా మనకి నవాబ్పేట్ మండల్లో వస్తుంది, వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది అనమాట. సో మనకి ఈ ట్రిపుల్ ఏదైతే కనిపిస్తుందో ఈ ట్రిపుల్ కి అవుట్ సైడ్ ఉన్న విలేజెస్ అండ్ ఇన్సైడ్ ఉన్న విలేజెస్ కి ఈ ట్రిపుల్ అనేది చాలా అడ్జసెంట్ గా వెళ్తుంది. ఓన్లీ ఈ విలేజెస్ కి సంబంధించిన సర్వే నెంబర్ దగ్గర నుంచే ఈ ట్రిపుల్ అనేది వెళ్తుందండి. వేరే విలేజెస్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ అనేది ఈ విలేజెస్ సర్వే నెంబర్స్ కూడా లీస్ట్ అవుట్ చేసింది. సో మిగతా విలేజెస్ కంటే ఈ విలేజెస్ చాలా దగ్గరలో ఉన్నాయి, వీటి యొక్క సర్వే నెంబర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో అనేది విత్ సర్వే నెంబర్తో సహా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయబోతాం అనమాట. సో థ్యాంక్ యూ.